Hi everyone, this is Ram from STS Online Sainik Academy Visakhapatnam. సో ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అయ్యారు, క్లాసెస్ వింటున్నారు. అయితే ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ గా నేను కొన్ని క్వశ్చన్స్ చెప్తా ఉంటాను. సో అవి ఏంటంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ లో, అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే 2021 ఫెబ్ లో అయ్యేటువంటి క్వశ్చన్స్ నేను చెప్తున్నాను. అండ్ ఎస్టర్డే నేను 2 క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. అండ్ టుడే నేను ఇంటెలిజెన్స్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ ని తీసుకున్నాను. ఇవి 2021 ఫెబ్ లో జరిగేటువంటి ఎగ్జామ్ లో ఇవ్వడం జరిగింది. సో ఇన్ఫాక్ట్ ఇంటెలిజెన్స్ నుంచి చాలా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. మనం కనుక కొద్దిగా మీ థింకింగ్ అంటే ఇంటెలెక్చువల్ గా ఆలోచిస్తూ జాగ్రత్తగా ఆ క్వశ్చన్ ని కరెక్ట్ గా రీడ్ చేయగలిగితే మంచి స్కోర్ చేయగలుగుతారు. రైట్, ఇప్పుడు చూడండి, నేను ఒక క్వశ్చన్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. తన్యా ఈజ్ ఓల్డర్ దాన్ ఎరిక్. అండ్ ఇక్కడ మనకి ఒక 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అంటే స్టేట్మెంట్స్ ఏంటంటే తన్యా ఈజ్ ఓల్డర్ దాన్ ఎరిక్, దట్ ఈస్ స్టేట్మెంట్ 1. ఓకే, తన్యా ఈజ్ ఓల్డర్ దాన్ ఎరిక్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఈస్ క్లిఫ్ ఈజ్ ఓల్డర్ దాన్ తన్యా. సో దీస్ ఆర్ ద క్లిఫ్, తన్యా, ఎరిక్, దీస్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ద పర్సన్స్, రైట్? అండ్ థర్డ్ స్టేట్మెంట్ Eric is older than Cliff. Eric is older than Cliff. So what is the question? Question ఏంటంటే if the first two statements are true, if the first 2 statements are true, then the third statement is what అని చెప్పి మనకి అక్కడ ఆప్షన్స్ ఫస్ట్ వన్ ట్రూ అండ్ సెకండ్ ఫాల్స్, థర్డ్ అన్సర్టైన్ అండ్ ఫోర్త్ నన్ ఆఫ్ దీస్ అని ఇచ్చారు. ఇవి ఆప్షన్స్, రైట్? ఇప్పుడు మనం వాళ్ళు ఇచ్చినటువంటి చూద్దాం ఒకసారి. తన్యా, నేను ఇక్కడ టీ అని వేస్తున్నాను. తన్యా ఈజ్ ఓల్డర్ దాన్ ఎరిక్ మీన్స్ ఇక్కడ మ్యాథమెటికల్ గా మీరు చూస్తే తన్యా ఈజ్ గ్రేటర్ దాన్ ఎరిక్. ఈ మీన్స్ ఎరిక్. తన్యా ఈజ్ గ్రేటర్ దాన్ ఎరిక్. ఇక్కడ ఓల్డర్ దాన్ అన్నారు, నేను గ్రేటర్ దాన్ అన్నాను, రైట్? క్లిఫ్ ఈజ్ ఓల్డర్ దాన్ తన్యా. క్లిఫ్ ఈజ్ ఓల్డర్ దాన్ తన్యా. దీస్ ఆర్ 2 స్టేట్మెంట్స్ ట్రూ అంటున్నారు. అప్పుడు థర్డ్ స్టేట్మెంట్ ఇంకోటి ఏమి ఇచ్చారంటే ఎరిక్ ఈజ్ ఓల్డర్ దాన్ క్లిఫ్, ఎరిక్ ఈజ్ గ్రేటర్ దాన్ క్లిఫ్ అనుకోవచ్చు మన మ్యాథమెటికల్ లాంగ్వేజ్ లో, రైట్? ఈ 2 స్టేట్మెంట్స్ ట్రూ అన్నారు. ఈ 2 స్టేట్మెంట్స్ కనుక మనం కంబైన్డ్ గా రాస్తే చూడండి, ఇక్కడ తన్యా ఈజ్ గ్రేటర్ దాన్ ఎరిక్. తన్యా ఈజ్ గ్రేటర్ దాన్ ఎరిక్, ఇది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్స్ లో క్లిఫ్ ఈజ్ ఓల్డర్ దాన్ తన్యా, అంటే క్లిఫ్ ఓల్డర్ దాన్ తన్యా. తన్యా ఉన్నారు కదా, తన్యా కంటే గ్రేటర్ దాన్, సో గ్రేటర్ దాన్ టీ. క్లిఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ తన్యా, తన్యా ఈజ్ గ్రేటర్ దాన్ ఎరిక్. ఇక్కడ మీరు చూడాల్సింది చాలా జాగ్రత్తగా చూడాలి. తన్యా ఎరిక్ కంటే ఏజ్ లో ఎక్కువ. ఓకే, అగైన్ తన్యా కంటే క్లిఫ్ ఏజ్ లో ఎక్కువ. ఫైనల్ గా క్లిఫ్ అనేటువంటి వాళ్ళు తన్యా కంటేను అలాగే ఎరిక్ కంటే ఏజ్ లో ఓల్డర్, రైట్? అంటే తన్యా కంటే ఎరిక్ కంటే ఏజ్ లో పెద్దవాళ్ళుగా ఉండేది క్లిఫ్. ఇలా అయినప్పుడు ఈ 2 స్టేట్మెంట్స్ ద్వారా ఇది వచ్చినప్పుడు మనకి థర్డ్ స్టేట్మెంట్ అది ఏమైంది? ఇక్కడ ఎరిక్ ఈజ్ ఓల్డర్ దాన్ క్లిఫ్ అని ఇవ్వడం జరిగింది. ఎరిక్ ఈజ్ ఓల్డర్ దాన్ క్లిఫ్. దిస్ ఇస్ రాంగ్. ఐ థింక్ మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది ఏంటి. మళ్ళీ చెప్తా చూడండి. తన్యా ఈజ్ ఓల్డర్ దాన్ ఎరిక్, రైట్? క్లిఫ్ ఈజ్ ఓల్డర్ దాన్ తన్యా. ఆల్రెడీ తన్యా ఎరిక్ కంటే ఏజ్ లో ఎక్కువ, అలాగే తన్యా కంటే క్లిఫ్ ఏజ్ లో ఎక్కువ. అలాంటప్పుడు ఈ ఇద్దరికి కనుక మనం కంపారిజన్ చూస్తే కనుక ఇక్కడ క్లిఫ్ ఎరిక్ కంటే ఏజ్ ఎక్కువ ఉంటారు, కానీ ఇక్కడ ఎరిక్ క్లిఫ్ కంటే ఏజ్ ఎక్కువ అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఫాల్స్. అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీరు ఈ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చూడండి, అర్థమవుతుంది. సింపుల్ గా మళ్ళీ చెప్తాను. తన్యా ఈజ్ ఓల్డర్ దాన్ ఎరిక్. ఎరిక్ కంటే తన్యా ఏజ్ లో ఎక్కువ. అండ్ సెకండ్ స్టేట్మెంట్ క్లిఫ్ ఈజ్ ఓల్డర్ దాన్ తన్యా, అంటే తన్యా కంటే కూడా క్లిఫ్ పెద్దవాళ్ళు.
అంటే తన్యా కంటే పెద్దవాళ్ళు, ఆటోమేటిక్ గా ఎరిక్ కంటే కూడా క్లిప్ పెద్దవాళ్ళు అవుతారు కదా. కానీ మనకు స్టేట్మెంట్ అలా ఇవ్వలేదు, ఎరికే పెద్దవాళ్ళు అని ఇచ్చారు. ఓకే, కాబట్టి దిస్ ఇస్ ద ఫాల్స్ స్టేట్మెంట్, రైట్? ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా మీరు ఆలోచిస్తూ పెట్టాలి. సో ఇలాంటివి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీరు చక్కగా చేయగలుగుతారు, రైట్? సో 2021 లో మీరు ఆ క్వశ్చన్ చూసారు కదా, అండ్ ఇంకో క్వశ్చన్ కూడా 2021 లోనే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు బిఫోర్ ఇచ్చింది కంపారిజన్, ఏజ్ తో ఉండే కంపారిజన్. ఇప్పుడు చూడండి ర్యాంకింగ్ గురించి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే చూడండి, క్వశ్చన్ నేను చదువుతున్నా, జాగ్రత్త చూడండి. ఇన్ ఏ క్లాస్ 45 స్టూడెంట్స్, ఓకే, అమీర్స్ ర్యాంక్ ఫ్రమ్ ద టాప్ ఈజ్ 16th. అశోక్ ఈజ్ 6 ranks బిలో అమీర్. వాట్ ఈజ్ అశోక్ ర్యాంక్ ఫ్రమ్ ద బాటమ్? క్వశ్చన్ ని చాలా క్లియర్ గా చదివితేనే ఆన్సర్ చేయగలరు. క్వశ్చన్ ని చాలా జాగ్రత్తగా చదివితేనే ఆన్సర్ చేయగలరు. నేను ఇదే లైన్ 2 times చెప్పా. ఓకే, కాబట్టి మీరు క్వశ్చన్ ని చాలా జాగ్రత్తగా చదవడం నేర్చుకోవాలి. రఫ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ ఒక క్లాస్ లో 45 స్టూడెంట్స్ ఉన్నారు, రైట్? అయితే ఏంటి, ఇక్కడ మనకి అమీర్ అండ్ అశోక్ ఇద్దరిని ఇవ్వడం జరిగింది. అమీర్ అండ్ అశోక్ ర్యాంక్స్ మనకి చెప్పారు. డైరెక్ట్ గా చెప్పలా, టాప్ బాటమ్ ఇలా చెప్పడం జరిగింది. సో 45 ర్యాంక్స్ అంటే చూడండి మనకి, సో ఇలా 1 2 ఇలా 3 ఇలా ర్యాంకింగ్స్, ఈ 45 మెంబర్స్ కి ర్యాంకింగ్స్ వస్తే అమీర్ ర్యాంక్ ఫ్రమ్ ద టాప్ అన్నారు, టాప్ నుంచి. ఇదంతా మీరు రఫ్ వర్క్ చేసుకోవాలి ఎగ్జామ్ లో. ఫ్రమ్ ద టాప్ నుంచి 16th ర్యాంక్ ఎవరిది? అమీర్ది. అమీర్ ర్యాంక్ ఫ్రమ్ ద టాప్ 16th ర్యాంక్, రైట్? ఇక్కడ అశోక్ ర్యాంక్ అమీర్ నుంచి బిలో వెళ్ళాలి. బిలో వెళ్తే 6th ర్యాంక్, అమీర్ నుంచి బిలో 6th ర్యాంక్. అంటే అమీర్ నుంచి లెక్క పెట్టుకుందాం, 1 2 3 4 5 and 6, రైట్? ఇక్కడ చూడండి, అంటే ఏంటి, 16 తర్వాత 17 18 19 20th 21st 22nd ర్యాంక్ అయింది, రైట్? కానీ మనకి క్వశ్చన్ అది అడగలేదు. ఇప్పుడు అశోక్ ర్యాంక్ చూడండి, అమీర్ ర్యాంక్ అంటే బిలో 6 అన్నారు, అందుకే నేను 1 2 3 4 5 6 అనుకున్నాను. బట్ ర్యాంకింగ్స్ లో మాత్రం 17 18 19 20 21 22 అమీర్ దగ్గర నుంచి లెక్క పెట్టుకుంటే 6 ర్యాంక్స్ దాటి ఉన్నారు. కానీ ఫస్ట్ టాప్ నుంచి చూసుకుంటే 22nd ర్యాంక్ లో ఉన్నారు. ఈ పాయింట్ క్లియర్ అని నేను అనుకుంటున్నాను. కానీ క్వశ్చన్ ఏమి అడిగారు, వాట్ ఈస్ ద అశోక్ ర్యాంక్స్ ఫ్రమ్ ద బాటమ్? సో బాటమ్ నుంచి అశోక్ ర్యాంక్ ఏంటి? ఇది అశోక్ ర్యాంక్ కదా. సో టాప్ నుంచి అయితే 22nd ర్యాంక్, బట్ బాటమ్ నుంచి 8th ర్యాంక్. సరే, బాటమ్ లాస్ట్ ర్యాంక్ ఏంటి? 45th ర్యాంక్. లాస్ట్ ర్యాంక్ ఏంటి? 45th ర్యాంక్. ఆబ్వియస్లీ 45 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి లాస్ట్ ర్యాంక్ 45 ర్యాంక్ అవుతుంది. సో మనం ఏం చేయాలి, 45 మైనస్, సో 45 మైనస్ మనం 22 మనం సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే పైన 22 ఉన్నాయి కదా. 45 మైనస్ 22 చేసుకుంటే 23 వస్తుంది. 23 వస్తుంది. అంటే 23 తర్వాత హౌ మెనీ ర్యాంక్స్ ఆర్ దేర్? 23 ర్యాంక్స్ ఆర్ దేర్. ఇప్పటికీ మన ఆన్సర్ రాలేదు. 22nd ర్యాంక్ తర్వాత హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్? 23 స్టూడెంట్స్ ఆర్ దేర్. బట్ ఇక్కడ 23 స్టూడెంట్స్ ఉన్నారు, కానీ అశోక్ 22nd ర్యాంక్ కదా, అంటే దీనిని కూడా మనం యాడ్ చేసుకోవాలి. 22nd తర్వాత 23 స్టూడెంట్స్ ఉన్నారు, కానీ మనకి అశోక్ ర్యాంక్ అడిగారు బాటమ్ నుంచి. ఇక్కడ బాటమ్ నుంచి 23 ప్లస్ అశోక్ ర్యాంక్ కూడా, అశోక్ ఒక ర్యాంక్ అంటే ఒక పర్సన్. సో తనని ఒక పర్సన్ కాబట్టి అశోక్ కూడా యాడ్ చేసుకున్నాము. కాబట్టి 23 ప్లస్ 1 24. అంటే బాటమ్ నుంచి అశోక్ ర్యాంక్ 24 అవుతుంది. 24th ర్యాంక్. బాటమ్ నుంచి అశోక్ ర్యాంక్ 24th, టాప్ నుంచి 22nd. బట్ క్లియర్లీ హియర్ యు సీ ఆ క్వశ్చన్ ఏమడిగారంటే వాట్ ఈస్ ద అశోక్ ర్యాంక్ ఫ్రమ్ ద బాటమ్ అన్నారు. ఫ్రమ్ ద టాప్ అంటే ఎగ్జాక్ట్ గా 16th ర్యాంక్ అమీర్ కాబట్టి ప్లస్ చేసుకుంటాము. 17th 18th 19th 21 and 22nd అండ్ మొత్తం 6 యాడ్ చేసుకుంటే 22nd వస్తుంది. సో 22nd ర్యాంక్ అని చెప్పేయచ్చు. కానీ టాప్ నుంచి అశోక్ ర్యాంక్ అడగలేదు, బాటమ్ నుంచి అడిగారు. బాటమ్ నుంచి అడిగినప్పుడు అశోక్ ర్యాంక్ 22nd అని ఆల్రెడీ
టాప్ నుంచి కనుక్కున్నాం కాబట్టి టోటల్ గా 45 స్టూడెంట్స్ కాబట్టి 45 మైనస్ 22 చేస్తే 23 అయింది. అంటే అశోక్ తర్వాత 23 స్టూడెంట్స్ ఉన్నారని క్లియర్ గా తెలుస్తుంది మనకి. కానీ అశోక్ ర్యాంక్ కూడా కావాలి కదా, బాటమ్ నుంచి అశోక్ ర్యాంక్ కూడా కావాలి కాబట్టి అశోక్ అనే అతను ఒక పర్సన్ కాబట్టి ఆ ఒక పర్సన్ ని ఈ 23 పర్సన్ కి యాడ్ చేస్తే 24th ర్యాంక్ అనేది వచ్చింది. కాబట్టి 24th ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ మనం ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ 1 23rd, ఆప్షన్ 2 32 అండ్ ఆప్షన్ 3 24th అండ్ ఆప్షన్ 4 30th. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కానీ మీరందరూ చేసేటువంటి ఒక మిస్టేక్ చెప్పనా, మీరేం చేస్తారంటే 45 మైనస్ 22 చేసి 23 వేసేస్తారు. అందుకే వాళ్ళు కూడా ఆప్షన్ లో 23 ఇచ్చారు. ఎందుకంటే మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తారో ఆ మిస్టేక్స్ ని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. రైట్, మీరు ఎక్కడైతే మిస్టేక్ చేస్తారో ఆ మిస్టేక్ ని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మీరు పొరపాటున 23 అని పెట్టేస్తే మీ ఆన్సర్ రాంగ్. ఇక్కడ మనకు అడిగిన దాన్ని క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి మై డియర్ స్టూడెంట్స్. అదే కదా ఒక విజేతకు ఉండేటువంటి మెయిన్ లక్షణం అనేటువంటిది, ముఖ్య లక్షణం ఏంటంటే అక్కడ అబ్జర్వ్ చేయాలి. బాటమ్ నుంచి 23% అంటే 22nd తర్వాత 23 పర్సన్స్ ఉన్నారు. కానీ మనకు బాటమ్ నుంచి అడిగారు కాబట్టి 23 మెంబర్స్ ని అలాగే 22nd వన్ అయినటువంటి అశోక్ ను కూడా యాడ్ చేస్తే బాటమ్ నుంచి అశోక్ ర్యాంక్ 24th అని వచ్చింది. రైట్, ఓకే డియర్ స్టూడెంట్స్, ఇలా మనకి పబ్లిక్ ఎగ్జామ్స్ అంటే ఫైనల్ ఎగ్జామినేషన్ లో ఇలాంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ మాత్రం కంగారు పడకుండా నేను చెప్తున్నటువంటి ఇలాంటి క్వశ్చన్స్ ని ఎగ్జాంపుల్ గా చేసుకొని మీరు ఏదైతే క్లాసెస్ వింటున్నారో ఆ క్లాసెస్ కూడా జాగ్రత్తగా వినండి. ఈ మధ్యలో ఈ సమస్య నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక ఇలా ఇస్తారా క్వశ్చన్స్ అని ఒక ఇమాజినేషన్ మీకు తెలుస్తుంది, మీ మీద మీకు నమ్మకం కలుగుతుంది ఇలాంటి క్వశ్చన్స్ కనుక మీరు చేసినట్లయితే. ఓకే, క్లాసెస్ జాగ్రత్తగా వినండి, ప్రతిరోజు ఎగ్జామ్స్ రాయండి. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్.